ఇన్నేళ్లలో హారతి కొండెక్కడం ఎప్పుడూ చూడలేదు. అదే నాకు కూడా తెలియడం లేదత్తయ్యా. పృథ్వీ కోసం మొక్కుకొని పూజ చేశాను. ఇలా జరగడం నాకెందుకో భయంగా ఉంది. గాలి వేస్తే దీపం కొండెక్కుతుంది. ఇందులో భయపడ్డానికేముంది అత్తయ్యా? ఆ గాలి రోజూ ఉండేదే. సావిత్రి, ఎందుకైనా మంచిది ఒకసారి పృథ్వీకి ఫోన్ చెయ్యి. అలాగే అత్తయ్య గారు. ఫోన్ తీయట్లేదు అత్తయ్య. ఇంకోసారి చెయ్యి. లేదత్తయ్యా. పున్నమికి చెయ్యండి అత్తయ్యా. తను కూడా తీయడం లేదు. కంగారెందుకు? కోర్టుకు వెళ్ళారు కదా, అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో. నీ మిస్డ్ కాల్స్ చూసి వాళ్లే చేస్తారేమో. భగవంతుడా, వాళ్ళిద్దరికీ ఏ ప్రమాదం జరగకుండా కాపాడు తండ్రి. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? అది నిన్న శృతి నేను కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కుంది. అది సైజ్ సరిపోకపోతే మార్చుకోవడానికి వెళ్ళాం. ఏంటి ఇంత పొద్దున్నే షాపులు తీసున్నాయా? మేం వెళ్ళిన తర్వాత తీశారు. మీరేంటి ఇలా ఉన్నారు? ఏమైంది? పృథ్వీ కోర్టుకని బయలుదేరాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మత్తుగా నిద్రపోతుంటే ఫోన్ ఎలా చూసుకుంటాడు పాపం. హలో శివదేవ్. ఏంటి, నీ వాళ్ళ కోసం చూసుకుంటున్నావా? నీ కోసం నేను, నా కూతురు తప్ప ఎవ్వరూ రాలేదు. నోర్మీరా, నువ్వు మంచోడివి కాదు, పెద్ద ఎదవ్వి. నారాయణమ్మని నువ్వే చంపి నన్ను ఇరికించావు. ఈ పాపం నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. మమ్మల్ని ఎలాగైతే రోడ్డు మీదకి తీసుకొచ్చావో నీకు కూడా అలాంటి గతే పడుతుంది. తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఇలా ఆవేశపడుతుంటే అదేంటో నా కోపమే రావట్లేదు. అన్నే కదా నాన్న, ఆ మాత్రం అభిమానం ఉండడంలో తప్పేం లేదు. చిచి, అయినా వీడు నా తమ్ముడు కాదు. నా కోసం పున్నమి, పృథ్వీ వస్తారు. పృథ్వీ నేనే తప్పు చేయలేదని కోర్టులో మాట్లాడి బయటికి తీసుకొస్తాడు. ఓ, వాళ్ళు రారు, నువ్వు కూడా రావు. లోపలికి వెళ్ళి ఉరిశిక్ష వేయించుకో. నిన్ను కానిస్టేబుల్స్ తీసుకురండి. నీ పని చెప్తానుండు. ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్.
బోనులో ఉన్న శివదేవయ్య అనే వ్యక్తి పాత కక్షల కారణంగా అమాయకురాలైన నారాయణమ్మని హత్య చేశాడు. లేదు జడ్జి గారు, ఈ లాయర్ గారు అబద్ధం చెప్తున్నారు. నారాయణమ్మ నా చేతిలో చనిపోయింది, కానీ ఆ గన్తో నేను కాల్చలేదు. ఆ రోజు మర్డర్కి ప్రాథమిక సాక్షిగా ఉన్న ఎస్ఐ గారిని విచారించి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. శివదేవయ్య గారు మర్డర్ చేయడం మీరు చూసారా? మేము వెళ్ళేసరికి అతని చేతిలో గన్ను ఉంది. ఆ గన్ను తీసి అతనే కాల్చాడని నిరూపించడానికి ఆ గన్ను మీద అతని వేలి ముద్రలు ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్. జడ్జి గారు, నేను కింద పడిన గన్ తీసుకున్నాను అంతే. నేను వెళ్ళేసరికే నారాయణమ్మ కింద పడిపోయి ఉంది. నేను నారాయణమ్మని కాల్చలేదు. జడ్జి గారు, నన్ను నమ్మండి. మీకేం తెలియదు కానీ మనుషుల ప్రాణాలు తీయడం మాత్రం వచ్చా? నేను గన్ను పేల్చలేదండి, నా మాట నమ్మండి. జడ్జి గారు, నేనే తప్పు చేయలేదు. కావాలంటే మా అమ్మని పిలిపించి అడగండి. నేనెంత మంచోడినో మీకు మా అమ్మే చెప్తుంది. ఆవిడని పిలవాలంటే వీళ్ళందరూ పైకి పోవాలి. పిచ్చి వెధవ. జడ్జి గారు, అదిగో అక్కడ ఉన్నాడే అగ్నిదేవ్, వాడే ఇదంతా చేశాడు. జడ్జి గారు, మేమంటే వాడి కోపం, అందుకే నన్ను జైలుకు వచ్చేలా చేశాడు. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? అనవసరంగా మాట్లాడక శివదేవా. ఎందుకంటే నా మీద నీకు కోపం? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగే సార్. మీరు వెళ్ళండి సార్. వీడే మొత్తం చేశాడు. సార్, శివదేవ్ నారాయణమ్మని చంపడం నా కళ్ళారా చూశాను. అతను గన్తో చాలా కోపంగా షూట్ చేశాడు. ఈ శివదేవ్ పైకి కనిపించేంత అమాయకుడు కాదు సార్. చిన్న చిన్న విషయాలకే మనసులో చాలా కోపం పెంచుకుంటాడు. పొరపాటున ఒక్క మాట అంటే చాలు చంపేస్తాను, నరికేస్తాను అంటుంటాడు. జడ్జి గారు, ఈడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు బయట సమాజంలో ఉండడం చాలా ప్రమాదం సార్. వెంటనే ఉరిశిక్ష వేసేయండి. నన్ను ఉరి తీయడం ఏంట్రా? నిన్ను రే, ఏంటో ప్రమాదం? నువ్వు ప్రమాదం, నీ కూతురు, నీ పెళ్ళం, మీరంతా ప్రమాదం రా. నీ కూతురు ప్రమాదం, మిమ్మల్ని అందరినీ ఆర్డర్, చంపేయాలి. ఆర్డర్, 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 ఆర్డర్. మిమ్మల్ని అస్సలు వదలకూడదురా. అతన్ని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టండి. చర్చి గారు, వీడిని మాత్రం వదలొద్దండి, వీడిని చంపేయండి. శివదేవయ్య గారి ఆవేశాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారు కదా యువర్ ఆనర్. సాక్షులు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ మీకు సబ్మిట్ చేశాను. ఒక అమాయకురాలు హత్యకు కారణమైన ఇలాంటి వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీరు వెళ్ళండి సార్. సరే సార్. చర్చి గారు చూడండి ఎలా చూస్తున్నాడు. మీ తరపున లాయర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి, మా పృథ్వీ ఉన్నాడు. ఎక్కడా? నేను కూడా వాళ్ళ కోసమే చూస్తున్నాను, ఇంకా రాలేదండి. పృథ్వీ వస్తే
నిజమేంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాడు. ఈ అగ్నిదేవ్ ఎంత అబద్ధాల కోరో నిరూపిస్తాడు. ఈ కేసులో బలమైన సాక్ష్యాలు ఇతనే దోషి అని నిరూపిస్తున్నాయి. ఆ లాయర్ కూడా ఓడిపోతానని అర్థమై ఆగిపోయి ఉంటాడు. లేదు, పృథ్వీ అలాంటి వాడు కాదు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం ఖచ్చితంగా వస్తాడు. జడ్జి గారు, మీరు నన్ను నమ్మండి. పృథ్వీ వచ్చేస్తాడు. కాసేపు చూడండి. వస్తారో రారో తెలియని వ్యక్తి కోసం కోర్టు సమయాన్ని వృధా చేయడం అది సమంజసం కాదని నా అభిప్రాయం, యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత నారాయణమ్మ అనే మహిళను శివదేవ్ ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు కోర్టు నమ్ముతోంది. జడ్జి గారు, లేదు, నేను చంపలేదు. నా మాట నమ్మండి. వాళ్ళంతా కావాలని చేస్తున్నారు. నన్ను నమ్మండి ప్లీజ్. అందుకు గాను సెక్షన్ 302, 307 ప్రకారం నిందితుడికి ఆగండి యువర్ ఆనర్. జడ్జి గారు, అతనే మా పృథ్వీ, మా పున్నమి నా కోసం వచ్చారు. పున్నమి, నువ్వు కూర్చో. మై లార్డ్, శివదేవ్ గారు ఈ హత్య చేయలేదని నిరూపించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. డిఫెన్స్ లాయర్ అయి ఉండి ఇంత ఆలస్యంగా వస్తారా? సారీ సార్, కొన్ని అనుకోని కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయింది. ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయకండి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి నాన్న ఇది? కోమాలో ఉన్నవాళ్ళు మరి కోర్టుకెలా వచ్చారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 సార్ గణేష్ చందా రే, అక్కడ ఇంకో కారు ఉందిరా, వెళ్ళి అడుగుదాంపా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్నా, అన్నా, అన్నా. రే, ఇదేంట్రా రోడ్డు పక్కన కారు ఆపుకొని పడుకున్నారు? రే, పడుకోలేదురా, కారు ఆన్లోనే ఉంది కదా, ఏదో జరుగుంటుంది అనుకుంటా. హలో అన్నా, 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 అన్నా. అన్నా, అన్నా. అక్క, అన్నా. గణేషా, గణేషా, నేను గణేషుణ్ణి కాదు, గణేష్ గెటప్ వేసుకున్నాను.
సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు. నువ్వు మాకు దేవుడితో సమానం. మేము చందా కోసం వచ్చాం, మీరేమో నిద్రపోతున్నారు. మాకు గణేష్ చందా ఇస్తారా? వకీల్ సాబ్, మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి వకీల్ సాబ్. థ్యాంక్స్ గణేష. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్. గణపతి బప్ప మోరియా. మై లార్డ్, ఈ కేసులో సాక్షి అయిన అగ్నిదేవ్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అగ్నిదేవ్, అగ్నిదేవ్, అగ్నిదేవ్. రా. అగ్నిదేవ్ గారు, నారాయణమ్మ గారి హత్య ఎలా జరిగిందో కోర్టుకి వివరిస్తారా? అది అలా అడుగు. ఆ రోజు రాత్రి నేను లక్ష్మమ్మ గారింటికి వెళ్ళాను. అప్పుడే నారాయణమ్మ ఆ ఇంటికి రావడం గమనించాను. అయినా మీరు ఆ టైంలో ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? అయినా నారాయణమ్మ అక్కడికి వస్తుందని మీకు ముందే తెలుసా? నేనేదో బిజినెస్ వ్యవహారాల గురించి మాట్లాడడానికి వెళ్ళాను. ఆ టైంకి నారాయణమ్మ వచ్చిందే తప్ప ముందే తెలిసి మాత్రం వెళ్ళలేదు. అంటే నారాయణమ్మ జైలు నుంచి తప్పించుకుందన్న విషయం మీకు తెలీదా? నాకు తెలీదు. లేదు, అబద్ధం చెప్తున్నాడు. మీరు కేవలం బిజినెస్ వ్యవహారాలు మాట్లాడడానికి అంత ఆలస్యంగా ఆల్మోస్ట్ అర్ధరాత్రి టైంలో ఆ ఇంటికి వెళ్ళారు. అవును. నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. ఆ తరువాత ఏమైంది అగ్నిదేవ్ గారు? నాకేదో గొడవ జరుగుతున్నట్టుగా వినిపించడంతో రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళాను. ఓకే. అప్పటికే శివదేవ నారాయణమ్మని కోపంగా తిడుతున్నాడు. ఓకే. ఆ కోపంతోనే శివదేవ గన్ తీసుకొని కాల్చేశాడు. ఓ, కాదు జడ్జి గారు, వీడు తప్పు చెప్తున్నాడు. దెబ్బకు నారాయణమ్మ కింద పడిపోయింది. నేను కాల్చలేదు. అగ్నిదేవ్, నువ్వు అబద్ధం చెప్పొద్దు. శివదేవయ్య గారు, మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. అది అయితే అగ్నిదేవ్ గారు, మీరు ఈ మర్డర్ని కళ్ళారా చూసారా? అదే కదండి చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. నేను చూసింది చెప్పాను, అందులో తప్పే ఉంది. తప్పని నేను చెప్పానా? మరెందుకు జడ్జి గారితో నోట్ దిస్ పాయింట్ అంటున్నారు? టెన్షన్ ఎందుకు అగ్నిదేవ్ గారు? దానికి సమాధానం నేను మీ నోటితోనే చెప్పిస్తాను. అయినా బిజినెస్ వ్యవహారాల గురించి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్లకుండా కిటికీ దగ్గర ఏం పని మీకు? అంటే అక్కడ మర్డర్ అవుతుందని మీకు ముందే తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? మరి ఎందుకు వెళ్ళారు సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు మా క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు సార్. సారీ లాయర్ గారు, మీ క్లయింట్ నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటున్నాడు. నేను కరెక్ట్ చేస్తున్నాను అంతే.
అగ్నిదేవ్ గారు, సో చెప్పండి అగ్నిదేవ్ గారు, హత్య చేసే ముందు శివదేవయ్య నారాయణమ్మ మధ్య ఎంత దూరం ఉంది? చెప్పు ఇప్పుడు, చెప్పు చెప్పు. పోనీ మీకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుందా?